దేవుడు చెప్పింది చేయటంలోనే దేవుడికి ఎంతో ఆనందం ఉంది. దాన్ని మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మానవ ప్రయత్నంగా కొన్నిటిని మనము మానవ ఆలోచనతో కొన్నిటిని మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. మన సొంత తెలివితేటలు, సొంత ఉద్దేశాలు, సొంత కోరికలు, సొంత ఆలోచనలను ఇలా చేసుకుంటూ పోతాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఉదాహరణ. పిలుపుకు సరిగ్గా లోపడకపోతే, చెప్పిన మాటను సరిగ్గా చేయకపోతే ఆ సేవకుని పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రాజుల గ్రంథానికి చూద్దాం ఒకసారి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి నుంచి ఇది మనము ఈ భాగం అంతా కూడా మీరు తర్వాత చదువుకోవచ్చు. మీకు సేవకులు కాబట్టి ఏదో ఒక సందర్భం మీకు గుర్తే ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి ఒక కార్యం ఏంటంటే, మొదటి మాట చదువుకుందాం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చాడు. చూడండి, బాగా వినండి. దైవజనుడైన ఒకడు ఎవరి సెలవు చేత? యెహోవా సెలవు చేత. దైవజనుడే, దేవుని పిలుపుకు లోబడిన వాడే, దేవుడి పిలుపు అతని దగ్గరకు వచ్చింది. అయితే ఏం చెప్తున్నాడు దేవుడు? బేతేలుకు వచ్చాడు. ఏం చెప్పినాడు? అతని క్రియలో కనపడుతుంది. ధూపం వేయటానికి యెరోబాము ఆ బేతేలులో ఒక బలిపీఠం దగ్గర ఉన్నాడట. ఇశ్రాయేలీలకు బలిపీఠం ఒకటే ఉండాలి కదా, దేవాలయము బలిపీఠము ఒకటే ఉండాలి. ఇక్కడ రాజ్యాలు రెండైన తర్వాత మొదటగా యోర్దానికి యువతల పక్కనే యెహోషువ నడిపింపులో రూబేనీయులకు, దాను వాళ్లకు, ఈ మనస్సే అదుర్గోత్రపు వారికి ఒక భాగం ఇక్కడ కోరుకుంటారు అన్నమాట. వాళ్ళు విస్తారంగా ఉంటారు. మేము యోర్దానికి యువతలనే ఉంటాము, మాకు ఇక్కడ ఇవ్వండి అని అంటారు. సరే అని చెప్పి ఆ 2.5 గోత్రానికి భాగం అక్కడ ఇస్తారు. ఇచ్చి యెహోషువ యోర్దాను దాటిన తర్వాత మిగిలినటువంటి గోత్రికులకు అందరికి ఇస్తాడు. లేవీయులకైతే ఇళ్ల స్థలాలు మాత్రమే ఇస్తారు, వాళ్ళకు పొలాలు ఏవి లేవు. ఇచ్చినారా? లేవీయులకు లేదు. లేవీయులకు నేనే మీ స్వాస్థ్యం అన్నాడు. కాబట్టి మిగిలినటువంటి గోత్రాలకు యోర్దాను అవతల ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళ పంపకాలన్నీ అయిపోయిన తర్వాత ఈ రూబేనీయులు, దాను వాళ్ళు, మనస్సే అడ్డుగొట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే, యేసేపు పిల్లలు ఇద్దరైతారు అక్కడ, వాళ్ళకు 2 భాగాలు వచ్చేస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్తూ ఇక్కడి నుంచి వీడుకొని తీసుకొని వెళ్తూ అక్కడ ఒక బలిపీఠం కడతారు. అంతటా ఉన్నది ఇశ్రాయేలీలే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బలిపీఠం కడితే ఆ విషయం వెంటనే తెలుసుకుని వాళ్ళంతా ఇశ్రాయేలీ యుద్ధానికి వస్తారు. ఎందుకంటే మనకందరికి దేవుడు ఒక్కడే, మనల్ని నడిపించిన వాడు ఒక్కడే, మనకందరికి బలిపీఠం ఒక్కటే ఉండాలని చెప్తాడు. అయితే వీళ్ళు ఎందుకు కట్టారంటే అప్పుడు వాళ్ళు సమాధానం ఇచ్చుకుంటారు. లేదు మీరు అపార్థం చేసుకోవద్దండి, యుద్ధం చేయొద్దు దయచేసి, ఇది మేము ఒక సూచనగా గుర్తుగా పెట్టుకున్నామంటే, మన క్రమం ఇలా ఉంటుందని చెప్పడానికి మాత్రమే దాన్ని అలా పెట్టాం. కానీ అక్కడ మేము ఏ ఆరాధన చేయము, దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయమని వాళ్ళు అక్కడ ఒడంబడిక తీసుకున్న తర్వాత అట్లయితే మంచిదే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు యుద్ధం చేయకుండా వస్తారు. కానీ సొలొమోను దేవుని యొక్క చిత్తాన్ని ధిక్కరించినప్పుడు, నీ వరకు బాగానే ఉంది, నీ కుమారుల వరుస వచ్చేసరికి నేను రాజ్యాన్ని 2 భాగాలు చేస్తా, నీకు ఒక గోత్రమే ఇస్తాను, నువ్వు ఆ గోత్రంతో ఒక యూదా రాజ్యం, చిన్న రాజ్యం, మిగిలిన 10 గోత్రాలకు ఒక రాజ్యం, అది ఇశ్రాయేల్ రాజ్యం. ఇప్పుడు ఇశ్రాయేలీలు మాటికి విగ్రహాలకు పూజలు చేయటం అలవాటు చేసుకున్నారు. అలా ఈ రాజు కూడా బలిపీఠాలను కట్టడం, దేవునికి వ్యతిరేకంగా పూజా పురస్కారాలు చేయటం అనేది కనపడుతుంది అనమాట. అందుకు ప్రవక్తను పంపిస్తాడు. ఇప్పుడు ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు? అక్కడ నువ్వు చేసేది తప్పు అని చెప్తున్నాడు. బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. చూడండి, యెరోబాము బలిపీఠంతో నిలిచి ఉంటే ఆ దైవజనుడు అంటున్నాడు, యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ ప్రకటన చేశాను. సొంత మాట కాదు, అది యెహోవా ఆజ్ఞ మాట్లాడుతున్నాడు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యేషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనిషి శల్యములను నీ మీద దహనం చేయను, ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బొగ్గి ఒలిగిపోట యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ ప్రవక్త అక్కడ చెప్పినాడు. ఈ యెరోబాము ఏం చేసినాడంటే ఈ మాట చెప్పగానే ఈ బలిపీఠం
పడగొట్టబడుతుంది, ఇది పోతుంది అంతా అని చెప్పగానే ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఇతన్ని అరెస్ట్ చేయండి అంటాం కదా మా వాళ్ళు కలిగాడు, ఇతన్ని బంధించండి అన్నట్టుగా అతని ఆవేశంతో చేయి చాపుతాడు. చాపుతుండగానే అతని చేయి ఎండిపోతాడు. అప్పుడు బలిపీఠం బుగ్గి పోతుంది, బద్దలైపోతుంది బలిపీఠం. తర్వాత ఆయన చెప్పిన ప్రవచనం తర్వాత కాలంలో నెరవేరుతుంది. ఏషియా అనేటువంటి రాజు పుడతాడు, అది వేరే విషయం, అదంతా మనం మాట్లాడుకోవడం. ఇక్కడ ఈ ప్రవక్తల గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే ఈ ప్రవక్త ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు. మనం మామూలుగా అంటాం కదా ఆరంభ శూరత్వం అంటారు. ఆరంభ శూరత్వం, ఆరంభంలో ఎక్కడ లేని ఎనర్జీ మనకు ఉంటుంది, ఎక్కడ లేని తీవ్రత మనకు ఉంటుంది, ఎక్కడ లేని ఆసక్తి మనకు ఉంటుంది. నువ్వు ఎప్పుడు పిలిచినా ఎనీ టైం 24 hours 7 days నీకు అందుబాటులో ఉంటానని అనుకుంటా ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. సేవకు అక్కడ పదం పంటే పదం పడతాం, ఇక్కడ పదం పంటే పదం పడతాం, ఈడ కుటుంబం పాడుతుంటే పదం పడతాం, ఆడ పరిచయం పదం పడతాం. కొంతకాలం వచ్చిన తర్వాత మందం అనేది కూడా ఆటోమేటిక్గా పెరిగి ప్రార్థన ఉంది, పరిచర్య ఉంది అంటే పైరాపు అంటాం. పనింది పైరాపు, పనింది పైరా. ఏ పని కోసం వచ్చినామో మర్చిపోయి పనింది అంటాం. ఏ పని చేయాలని మనం దేవుడు పిలుస్తున్నాడు దాన్ని మర్చిపోయి పనింది అంటాం. ఎవరి పనింది అంటాం? పిలిచిన వాడి పని మర్చిపోతున్నాం, మన సొంత పనులను. ఈ విధంగా మనము మందము అనేది పెరుగుతూ వస్తుంది. మంద మతులారా అని అనిపించుకునేంత వరకు మనము తగ్గమన్నమాట. మందమతులారా అని అనిపించుకునేంత వరకు తగ్గం మనం. ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ప్రవక్త ఆరంభ శూరత్వం బాగా కనపడుతుంది. ఇతనికి దేవుడు ఏం చెప్పాడంటే అర్థం మీరు తర్వాత చదువుకుని అర్థమవుతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ నుంచి ఎట్లొచ్చినావో ఆ దారిన వెళ్ళకుండా ఇంకొక దారిని నువ్వు వెళ్ళాలా. బేతేలు ఇట్లా వచ్చినావు కదా, నువ్వు ఆ రూట్లో రాకుండా ఇంకొక రూట్లో పోన్నాడు. ఓకే, ఈ విధంగా ఇతడు బలిపీఠం దగ్గర మాట్లాడి రాజును మరలా అతడు ప్రార్థన చేయమన్నాడు. అదంతా జరిపించుకొని ఈయన పోతూ ఉన్నాడు. అప్పుడు రాజు ఏమంటాడంటే నా కోసం ప్రార్థన చేయ, నేను ఈ రోగంతో ఎట్లా అని అంటే మళ్ళా ప్రార్థన చేస్తే బాగా అవుతాడు. బాగా అయితే ఇప్పుడు రాజు ఏమంటాడంటే దయచేసి నా ఇంటికి వచ్చి ఉండండి, విశ్రాంతి తీసుకోండి, నేను బహుమానాలు ఇస్తా, ఏదో తీసుకొని పోతాడంటే చిల్లి గవ్వ కూడా నీ దాంట్లో నుంచి నాకు ఏమి వద్దు అంటాడు. ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే ఈ క్యారెక్టర్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఎనర్జీ వస్తుంది, అంటే ఇలా ఉండాలి కదా మనం అని. కానీ దాని తర్వాత ఏం జరుగుతుందో చూస్తే చాలా బాధ వేస్తుంది. చూడండి ఆ రాజు ఏమన్నాడు చూడండి 7వ వచనంలో. అప్పుడు రాజు అంటున్నాడు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొను, నీకు బహుమతి ఇచ్చేదని ఆ దైవజనుడితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లన్నాడు, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. సగం ఇల్లు ఇవ్వు, సగం రాజ్యం ఇవ్వు, నేను రాను అన్నాడు. అంటే ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ ఈయనలో ఉంది. ప్రవక్త అంటే చూడండి ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నాకు అది చెప్పలే అంటున్నాడు. ఈయన ఏమన్నాడు చూడండి, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొన వద్దని, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో పనెను. అంతటా చూడండి రాజు సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన తన దావకొద్ది పోయినాడు. కానీ ఒక చెట్టు కింద పోయి కూర్చున్నాడు అలసటపడి. అంటే క్యారెక్టర్ చూడండి, ఆయన మనస్తత్వం చూడండి, ఆయన హుషారు చూడండి, గమనం చూడండి, దేవుని మాటకి ఎంత కట్టుబడి ఉన్నాడో చూడండి. బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పమంటే చెప్పినాడు. ఎవరో ఆశ్రమిస్తారు, వచ్చే అలసట తెచ్చుకోండి, భోజనం చేయండి, బహుమతులు ఇస్తా, కానుక తీసుకొని భోజనం అంటే నీ కానుక కాదు, సగం ఇల్లు ఇచ్చినా కూడా నాకు వద్దన్నాడు. ఒకవేళ మనం ఆఫర్ చేస్తే ఒప్పుకుంటామా? అయితే మన పదొక పరిచర్య అనుకుంటాం మనం, అది కూడా పరిచర్య అనుకుంటాం మనం ఈజీగా అనుకుంటాం. ఎందుకంటే పిలిచి ఇంట్లో ప్రార్థన చేయించుకుంటే కానికిస్తామంటే ఎవరు తింటారయ్యా? మనం ఎరుబొగులమా పిలిచి ఇస్తామంటే వద్దని, ఆయన వద్దన్నాడు. ఇక్కడి వరకు క్యారెక్టర్ అద్భుతంగా ఉంది. కానీ ఇట్లాంటి పవర్ఫుల్ వ్యక్తి కూడా ఎవరి చేతిలో బస్సులు తెలుసా? సేమ్ టు సేమ్ ఇంకొక సేవకు చేతులు, ఇంకొక ప్రవక్త. నిన్ను నన్ను విశ్వాసం మోసపరచలేడు. విశ్వాసం ఎక్కువ మాట్లాడితే నువ్వు విశ్వాసం ఉండి నాతో మాట్లాడతావా అంటాం. అంటే వారి కటాప్ అయిపోతారు. అదే సేవకుడు మాట్లాడితే నిజమేనేమో అనుకుంటాం, ఇది నిజమా అన్నట్టు. అంటే సమకాలికంగా ఉన్న వాళ్ళు మాట్లాడితే ఆలోచన చేసి మన వలలో పడిపోతాం. ఏ రకంగానైనా మనల్ని, మన విశ్వాసాన్ని, మన పరిచయం దెబ్బతీయడానికి కొన్ని మన మీద ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
మీకు అర్థమవుతుందా సహోదరులారా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఓకే, సంతోషం. ఒక ప్రవక్త ఎలా ఉండాలా, ఒక సేవకుడు ఎలా ఉండాలా? దేవుని పిలుపు స్పష్టంగా వినడం అలవాటు చేసుకోవాలా. విన్నదాన్ని స్పష్టంగా విన్నదాన్ని చేయటం మాత్రమే మన పని. ఏది దేవుడు మనకు చెప్పాడో అదే చేయాలి. నీకు ఈ పని చేయమని ఈ రోజు నీకు ఈ పని అప్పగించినప్పుడు ఆ పనే చేయకుండా మార్గ మధ్యంలో నీకు నాకు కొన్ని వెసులుబాట్లు రావచ్చు. రాజు నిన్ను ఆహ్వానించవచ్చు. రాజు కంటే గొప్పదేవుడు. ఇంకా బీదోడు పిలిస్తే పోములే, రాజే పిలుస్తా అంటే రాజుతో అంటున్నాడు ఆయన, సగం రాజ్యం ఇచ్చినా నేను తీసుకున్నాయా, దేవుడు ఇక్కడ భోజనమే చేస్తున్నాడు. అంతటి ఆయన మరి ఆ మాట కట్టుకుంటున్నారు కదా. ఈ బేతల్లో ఒక్కొక్క ఆయన ఉన్నాడు. ఎవరు? ప్రవక్త. ముసలి ప్రవక్త ఉన్నాడు, అనుభవజ్ఞుడు. ముసలి ప్రవక్త అంటే అనుభవం ఉన్నవాడు అని, అంతే కదా, జీవితంలో అనుభవం ఉన్నవాడు. అతనికి 2 కుమారులు ఉన్నారు. ఈ కుమారులు ఈ బలిపీఠం దగ్గర ఈ మాట్లాడింది, రాజుకు చెయ్యి పడిపోయినది, మళ్ళా బాగైనది, ఈ ప్రవక్త ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇదంతా పోయి కొడుకులు తండ్రికి చెప్పాడు. సేవకుని పిల్లలు చెప్పినారు, నాయనా మన ఊరికి ఒక కొత్త సేవకుడు వచ్చినాడు. ఒక ఆయన వచ్చి ఇదిగో ఈ విధంగా మాట్లాడాడు. రాజు కూడా ఈ విధంగా ఎదిరిస్తే ఆయన చెయ్యి కూడా పడిపోయింది, ఎండిపోయింది. మరలా ప్రవక్త ప్రార్థన చేసినాడు, చాలా శక్తివంతుడైనట్టున్నాడు అని ఆ కొడుకులు వచ్చి చెప్పగానే ఈ ప్రవక్తకు, ముసలి ప్రవక్త హుషారు వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్ చూడాలనుకున్నాడు. ఎక్కడ పోయినాడు అని అంటే, ఇదిగో బేతేలకు పోయినాడు. ఈ మార్గం గుండా పోవద్దు అన్నాడని ఇంకొక మార్గంలో పోతున్నాడు ఆయన చెప్తే, మీరు వెంటనే ఏం చేయాలంటే గాడిద గంతలు కట్టండి అని. ఏం కట్టమన్నాడు? గాడిదకి ఏం కట్టాలా? గంతలు ఎందుకు కడతారయ్యా? మన కంట్రోల్ ఉండడానికి, ప్రయాణం చేయడానికి కదా. గాడిదకు గంతలు ఎందుకు కడతారు అంటే మామూలుగా దాని చూపు పక్కకు పోకుండా ఉండడానికి. ఇదంతా కవర్ అయి ఉంటుంది. ఆ చూపు రోడ్డు మీదకే చూపు ఉండాలన్నమాట. కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఉండడానికి గంతలు కడతారు కదా. వాళ్ళకప్పుడు గుర్రాలు కాదు, గాడిదలు ఎక్కువ, వాళ్ళకి రథ సారథులు. అందుకు గాడిద గంత కట్టున ఆయన అన్నాడు. ఎందుకంటే గాడిద గడ్డి కనపడింది అనుకోండి, ఓట్రా ఇచ్చింది అనుకో, ఇంకోటి గాడిద ఏం చేస్తుంది? తినే గాడిదను మేసే గాడిద ఏమంటారు? పూసే గాడిద చెడగొట్టింది అక్కడ కదా. కాబట్టి అట్లా బజార్లో ఇంకొకటి ఏదైనా కనపడి దీన్ని చూసి అరిచిందాడు కదా, అట్లా లాక్కుని పోతే అని చెప్పి గాడిద గంత కట్టు అని అంటే స్ట్రైట్ గా వెళ్ళాలా, అంతే. మనం కూడా ఒక ఇంతగా అలాగే ఉండాలా, స్ట్రైట్ గా వెళ్ళాలా. కానీ ప్రవక్త అక్కడ బ్యాలెన్స్ తప్పినాడు. ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఆయన వెళ్ళినాడు, గంత కట్టించుకొని గాడిద మీద వెళ్ళినాడు. వెళ్తే ఆయన ఒక చోట కూర్చున్నాడు. వెళ్ళి ప్రైజ్లాడు అంటే ప్రైజ్లాడు, వందనాలు అంటే వందనాలు, పరామర్శ జరిగింది. ఎవరు అయ్యా, ఎక్కడి నుంచి వచ్చారంటే నేను ఫలానా. ఓకే సరేనయ్యా, మా ఇంటికి వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకొని పోదులంటే, లేదు దేవుడు నాకు ఇట్లా చెప్పినాడు, ఆ మార్గాన్ని మళ్ళా రావద్దని చెప్పినాడు, భోజనం చేయొద్దని చెప్పినాడు అని ఆయన కూడా చెప్పినాడు. చెబితే ఆయన ఏమన్నాడు అంటే, నిజమేనయ్యా కావచ్చు, కానీ దేవుడు నాతో కూడా చెప్పినాడు. నీతో కూడా చెప్పినాడు. ఏం చెప్పినాడు అయితే? ఆ ప్రవక్త దగ్గరికి పోయి ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి పంపిమని చెప్పినాడు నాకు అని చెప్పినాడు. చెబుతానే అట్లనా అని చెప్పి, సరే ప్రార్థన చేద్దాం, పట్టు ఎవరు కనుక్కుందాం అనుకున్నాడా? అందులో ప్రవక్తే కదా చెప్పింది, నిజంగా చెప్పినాడేమో అని చెప్పి దేవుడు చెప్పిన దాన్ని, ఈయనకు దేవుడు చెప్పిన దాన్ని మర్చిపోయి ఆయనకు చెప్పినాడా లేదా నిజంగా క్లారిటీ లేదు. ఆయనకు చెప్పినాడని ఒక అబద్ధం చెప్పినాడు. అబద్ధాన్ని నమ్మినాడు. ఈయన ప్రవక్త అయి ఉండి కూడా, దేవా మరి ఈ ప్రవక్తను పంపించినావు, ఈ సేవకును పంపించినావు, నాకేమో ఇలా చెప్పినావు, ఎక్కడ భోజనం చేద్దని చెప్పినావు, మరి ఈయన ఎందుకు పంపించినావు? నన్ను పరీక్షిస్తున్నావా, లేకపోతే నేను వెళ్ళాలా అని మరలా అడగాల కదా. ఈయన అడగలే. నువ్వు సేవకునివే కాబట్టి, నువ్వు ప్రవక్త కాబట్టి అడ్జస్ట్మెంట్ అయిదాం అన్నట్టుగా ఆయన ఏం చేసినట్టే ఆ ప్రవక్తని కమ్మడి, ముసలి ప్రవక్తని కమ్మడి పోయి భోజనానికి కూర్చున్నాడు. కూర్చొని భోజనం చేస్తున్నప్పుడే ఈ ముసలి ప్రవక్తకు దేవుని ఆత్మ వల్ల యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇప్పుడు ఇతనితో మాట్లాడుతుంది. ఇతని నోట నుంచి, అయ్యా నువ్వు దేవుని మాటను ధిక్కరించినావు, దేవుని మాటను ధిక్కరించినావు, ఇక్కడ ఆహారం తినద్దని చెప్తే నువ్వు వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నావు అని చెప్పి, నీ పిత్తలతో కూడా నువ్వు పండుకోవు, నీ భూస్థాపన ఏదో చోట జరుగుతుంది అని చెప్పినాడు. ఏమనలేకపోయినాడు ఆయన. ఎంత శక్తివంతుడు! రాజు పిలిస్తే భోజనానికి పోలే, ప్రవక్త పిలిస్తే, ఎందుకంటే సేమ్ కేటగిరీ కాబట్టి. సాతాను తానే వెలుగుదూత వేషం
వేసుకుంటాడని ఉందే లేదా? ఎవరిని మోసం చేయడానికి? వెలుగులో ఉన్న వాళ్ళను మోసం చేయాలంటే వెలుగు వేషం ధరించాల్సిందే. కాబట్టి మనం కలిగి ఉన్న వెలుగు మన నుండి దూరం కాకుండా ఉండాలంటే మనకిచ్చిన పిలుపు, మనల్ని ఏర్పరచుకున్న విధానము, మనల్ని నడిపించే విధానము, మనం కలిగిన విశ్వాసము ఎప్పుడు మనము చులకనగా చేసుకోకూడదు, మర్చిపోకూడదు. మన పని మనం చేయాల. అలా ఆయన మిస్ అయ్యింది. ఇప్పుడు ఈయన కూడా ఒక గాడిద గంత కట్టించి పోయిరా పోయా అని చెప్పాడు. ఊరికి పంపించలేక పో అని చెప్పి గాడిద మీదనే పంపించినాడు. ఊరు దాటి పోగానే ఏం జరిగింది తెలుసా? దేవుడు సింహానికి ఆర్డర్ ఇచ్చినాడు. ఇప్పుడు ఒక ప్రవక్త వస్తున్నాడు, చంపేసి అని చెప్పాడు. గాడిద మీద పోతా ఉంటే సింహం వచ్చి దాడి చేసింది. ప్రవక్తను మాత్రమే చంపింది, గాడిదని ఏమి అనలే. తర్వాత గాడిద సింహము రెండు సేవల దగ్గరే ఉన్నాయి. రెండు చనిపోయినటువంటి ఆ ప్రవక్త దగ్గరే ఉన్నాయి. సింహం ఇంకా ఏం చేయాలి? అతను కేవలం చంపింది మౌనంగా. అతను ఎముకల కొరకలే, రక్తం తాగలే, ఏం చేయలేదు. ప్రాణం మాత్రం తీసింది. దేవుని ఆజ్ఞ ప్రకారంగా ప్రాణమే తీసింది, మౌనంగా ఉంది. శవం దగ్గర అట్లా ఉన్నాయి. గాడిద కూడా అక్కడే ఉంది. గాడిద ఏం భయపడలే, గాడిదని కూడా ఏం చేయలేదు. గాడిద పారిపోవాలి కదా మామూలుగా. ఎందుకంటే గాడిద దేవుని మాట వినింది, సింహం దేవుని మాట. దానియేలు కాలంలో సింహం బోన్లో వేస్తే అక్కడ కూడా దేవుని మాట విన్నాయి కదా. బిలాము దగ్గర గాడిద వినింది. జీవరాశులు దేవుని మాటకు లోబడుతున్నాయి. అవి ఏ పని చెప్తే చేస్తున్నాయి. నువ్వు శవ దగ్గర ఉండి చంపంటే చంపేది, శవకన్నే ఉన్నట్టే ఉంది అంతే. గాడిద పక్కలో ఉన్నట్టే ఉంది అంతే. మోయంటే మోసింది అంతే. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే, ఈ పని చేయ, ఈ మార్గం గుండా వచ్చినావు, ఈ మార్గం గుండా రాకుండా ఇంకొక మార్గం గుండా పొమ్మంటే అన్నీ ఎదురు చూపులు. ఎవరు నచ్చారేమో, ఎవరు నచ్చారేమో, ఏమైనా పలకరించారేమో ఏమో. చూసినారా?